హాయ్ అండి. ఎంత మంచిగా ఉంది కదా అమ్మవారు. సో అక్కడ చిన్న నిమ్మకాయలు పెట్టింది చూడండి, ఆమె అమ్మవారు. అమ్మ బియ్యం అయితే పోసేసింది. 5 మందిని కలిపినాము, 5 మందే ఉన్నాము. పెద్దగా అయితే ఏం పోయదు, ఇంట్లోనే వస్తుంది. నేను, మా మరదలు, మా అమ్మ అద్దు, ఇంకా మా మరదలు వాళ్ళ అమ్మ. అండ్ నిన్న వీడియోకి అయితే 2-3 అడిగారు అనమాట, అమ్మవారి విగ్రహం పెట్టుకుంటే మంచిగా అయింది అన్నావు కదక్క, సో మేము పెట్టుకోవాలా, ఎన్ని తులాలు ఏంది అని. అది కాదు, ఎవరన్నా ఏదైనా వేస్తే మనం అది చేయాలని కాదు. అది మమ్మీ ఎప్పటి నుంచో దుర్గమ్మవారిని కొలుస్తుంది. అమ్మవారు అంటే ఇష్టం అమ్మకు. దుర్గమ్మవారు, ముత్యాలమ్మ, ఎల్లమ్మ అంటే అమ్మకి ఇష్టం. అమ్మవారిని కొలుస్తుంది. అండ్ అమ్మవారికి కలలో వచ్చిందని విగ్రహం చేయించుకొని పెట్టుకుంది. సో మనం ఏ దేవుడిని ఇష్టపడతామో వాళ్ళని మనం మంచిగా నిండు మనసుతోటి మనం కొలిస్తే ఆ దేవుడు మనకు ఎప్పుడు చల్లగా చూస్తాడు. ఇప్పుడు మా మరదలు వారాహి అమ్మవారిని పూజిస్తుంది, నేను వైభవ అమ్మవారిని పూజిస్తా. అట్లా అనమాట. మనం చేసే పనిలో కరెక్ట్ ఉంటే ఎప్పుడు మనకు మంచిగా జరుగుతుంది అని నా ఫీలింగ్. సో నెక్స్ట్ అయితే పలుగు మీదకి వెళ్తున్నాము. ఆ వీడియోస్ మిస్ కాకండి.